యేసయ్య గుహలోపల ఉన్నాడు కదా, తెల్లగా తెల్లవారుతున్నప్పుడు పరలోకపుడికి ఒక దేవదూత సడన్గా ఎట్లా ఉన్నాడు, దేవదూత చక్క దిగాడు పరలోకపుడికి. దిగి రాయుడు ముందు దగ్గరికి వచ్చి చక్కగా ఉండేసరికి ఆయన ఎట్లా ఉన్నాడంటే హిమము వల్ల తెల్లగా ఉన్నాడు. దేవుడి దూత ముఖం చూస్తే చూసారా? వేరు పాట కూర్చున్నారా? మీరు చూసారా? వేరు పాట చూసుకుంటారు కదా. ఆయన ముఖం వెలుగులే ఉన్నాడు. ఎవరు? పరలోకపుడు దిగి వచ్చాడే ఆ దూత. ఎప్పుడైతే రాయి కాడికి వచ్చాడో పక్కనే ఉన్నారు, రాయి పక్కన అటు ఇటు ఎవరున్నారు? దెబ్బకు మోర్చి కింద పడిపోయారు. భయం ఇక్కడ మెరుపుతుందంటే మీరేం చేస్తారు? బాబు ఇంటికి పోతారా? అట్లా వాళ్ళు చేశారు. మెరుపు ఇటు ఈ మెరుపు వలె దేవుడి దూత ప్రకాశంతో తెల్లగా అక్కడికి వచ్చేసరికి అటు పక్క పట్టుడు ఇటు పక్క పట్టుడు ఇద్దరు మోర్చి పడిపోయారు. దేవుని దూత రాయిని పెద్దరాయి హల్లెలూయా హల్లెలూయా పెద్దరాయి సమాధికి ఉన్న రాయి అట్ట దొర్లిచాడు. లోపల ఉన్న యేసయ్య సజీవుడిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చనిపోయి తిరిగి లేచాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా లేచాడు తెలుసా? ఈ శరీరం కాదు, మనకి ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం కాదు, ఆయన ఒక మహిమ శరీరంతో లేచాడు. హల్లెలూయా. మహిమ శరీరం తెలుసా? తెల్లగా ఆ శరీరంతో లేచాడు. ఇప్పుడు రాయి తొలిచిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? ఒక పార్వతి కానీ లేకపోతే ఇలా పిలిచారా? ఎవరు పెరుగుతారు? చక్కగా చూడాలి వైపు. యేసయ్య తిరిగి లేచాడు. ఎట్లా లేచాడు తెలుసా? ఒక మహిమ శరీరంతో లేచాడు. లేచి బయటకు వచ్చాడు. ఈ విషయం యేసయ్య శిష్యులు ఉన్నారా? ఎంతమంది యేసయ్య శిష్యులు? చెప్పండి ఎంతమంది? అప్పటికి ఒక ఆయన చచ్చిపోయాడు, ఇంకా 11 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది శిష్యులు? యేసయ్య శిష్యులు 11 మంది. శిష్యులేమో వాళ్ళ ఇంట్లో ఉన్నారు, శిష్యులేమో వాళ్ళ ఇంట్లో దాక్కుని ఉన్నారు. ఒక ఆమె వచ్చింది. తెల్లగా తెల్లవారుతున్నప్పుడు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ తోటలోకి ఒక ఆమె మగ్దలేని మరి ఏం చేస్తుందంటే సుగంధ ద్రవ్యాలు అంటే సెంటు టైపులో తీసుకొని మగ్దలేని మరియా, ఇంకొక మరియా, స్త్రీలు అందరూ యేసయ్య చూడటానికి వస్తున్నారు. యేసయ్య ఆ సమాధి దగ్గరికి యేసయ్య చూడటానికి వస్తుంటే యేసయ్య ఉన్నాడా? తెల్లగా తెల్లవారుతున్నప్పుడు యేసయ్య చూడటానికి వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి లేడు. వాళ్ళే భయపడుతున్నారు, మా యేసయ్యని ఎవరో తీసుకుపోయారు అని భయపడుతున్నారు. అప్పుడు ఆ స్త్రీలు ఇద్దరు ముగ్గురు కొంతమంది అక్కడే ఉండి చూస్తున్నారు. ఒక ఆమె ఇది ఏడుస్తుంది, ఒక ఆమె ఏడుస్తుంది. ఎందుకు? అప్పుడు ఒక ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటారు? నా యేసయ్యని ఎవరు చాలా బాగా చెప్పింది. నా యేసయ్యని ఎవరు అని పాప ఆడ కూర్చొని ఆ గుహ ఉందా, ఆ గుహ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు దేవదూత వచ్చి ఆ దేవదూత అటు వంగి చూడగానే చక్కగా తిప్పుతుంది. అంటా ఉంటది. ఓకే మంచిది. ఇప్పుడు యేసయ్య తిరిగి లేచిన సంగతి శిష్యులు ఎంతమంది శిష్యులు? 11 మంది శిష్యులు నమ్మలా యేసయ్య తిరిగి లేస్తాడు. ఆ తర్వాత యేసయ్య ఇంతకీ యేసయ్య ఒక మాట చెప్పాడు తెలుసా? యేసయ్య ఏమని తెలుసా?
నేను చనిపోయి తిరిగి లేచినట్టుగానే మనల్ని కూడా లేపుతున్నాడు. ఎవరిని? ఎవరు లేపుతున్నాడ? ఎవరిని? నన్ను. చెప్పు, నన్ను చెప్పు. నన్ను లేపుతా, నన్ను లేపుతా. నన్ను చేయొద్దండి. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత తీసుకుపోయి, చచ్చిపోయిన తర్వాత తీసుకుపోయా, చచ్చిపోయిన తర్వాత బైబిల్, చచ్చిపోయిన తర్వాత ఈ వెనక మన వెనక ఏముంది చెప్పండి? మన వెనక ఏముంది? ఈ గోడ వెనక ఏముంది? పోయేస్తారు ఇప్పుడు ఎవరన్నా? అమ్ము. సరే, మన వెనక సమాధులు ఉంటాయి కదా, ఆ సమాధుల్లో చాలా మంది చచ్చిపోయిన ఉన్నారు కదా. కొన్ని రోజులు అయితే మనం కూడా చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? పార్వతి ఏం చేస్తారు? పూడ్చి పెడతారా? ఇంట్లో చక్కగా షోకేసులో పెట్టుకొని అమ్మ రోజు చదువుతా ఏం చేస్తారు? వాసన వచ్చింది కదా. చచ్చిపోతే 3 రోజులు ఒక్క రోజు పెట్టి, నిన్నే కాదు నన్ను కూడా అంతే. అమ్మ నన్ను ఎంత రాసి పెట్టుకుంటారా? అందరూ అంతే చేస్తారు. ఇసి తీసుకుపోయి ఏడంటారు, ముంత తీసి ముంతలో పెట్టేస్తారు కదా. ఏసుకేలు యేసయ్య మనలందరూ సమాధిలో పెట్టిన తర్వాత యేసయ్య తిరిగి లేచాడా లేవలేదా? లేచాడా? హల్లెలూయా చెప్పండి. యేసయ్య తిరిగి లేచాడా? హల్లెలూయా చెప్పండి. ఎట్లా లేచాడు? దేవదూత వచ్చి రాయి మెరుపు వలె వచ్చి ఆ రాయిని వదిలించగానే దేవుడు మృత్యుంజయుడే లేచాడు. హల్లెలూయా. బండను ఏం చేశాడు? పక్కగా నెట్టాడు. ముద్ర పెట్టారు కదా దానికి ముందు, ఆ ముద్ర ఏమైంది? పక్కగా నెట్టాడు. మరణం ఏమైంది? ఓడిపోయింది. మరణము గెలచిన జయ యేసు, మరణము